అలాగనే ఓకే అండి. ఇప్పుడు విద్యాగీత అనే దాంట్లో త్రిపురాదేవి కొన్నింటికి అది సమాధానాలు ఆవిడ ఏది పరము, ఏది అపరము, ఏది నీ ఐశ్వర్య రూపం, వీళ్ళందరూ కలిసి ఆవిడని అడిగారు. నీ జ్ఞాన రూపం ఏమిటి, అజ్ఞానానికి ఫలం ఏమిటి, జ్ఞానానికి ముఖ్య సాధనం ఏమిటి, ఎవడు సాధకుడు, ఎవడు సిద్ధుడు, అన్నిటికన్నా ఉత్తమమైన సిద్ధి ఏది, సిద్ధుల్లో శ్రేష్ఠుడెవరు, ఇలాగా ప్రశ్నలు ఆవిడ్ని అడిగితే అప్పుడు ఏది పరారూపం, పరాప్రతిభయే నా పరారూపం అంటూ, అంటే అది అంతా కూడా కాకుండా నేను బ్రీఫ్గా చెప్తున్నాను అని ఆవిడ ఆది ఏది అపరారూపం, అనేక బ్రహ్మాండాలకు అవతల క్షీరసాగరంలో నవరత్నమణి ద్వీపంలో కంద భవనంలో చింతామణి గృహంలో పంచప్రేత సనాసీనగా దర్శనమిచ్చే కామేశ్వరి కామేశ్వర మిథున రూపమే భక్తులను అనుగ్రహించటం కోసం ఆవిర్భవించిన అపరారూపం. అదే సగుణ బ్రహ్మ, సదాశివుడు, ఈశానుడు, త్రిమూర్తులు, గణపతి, కుమారస్వామి, దిక్పాలుడు, కుమారి, లక్ష్మి, అష్టవసులు, సురలు, నాగులు, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ ఆ దేవీ రూపమే అని ఆవిడ సమాధానం చెప్పిందనమాట. ఐశ్వర్య రూపం, నా ఐశ్వర్యము అనంతం, జ్ఞానమయమైన నేను ఏ కారణాన్ని అపేక్షించకుండానే జగదాకారంగా ప్రకాశిస్తూ ఉంటాను అని అలా చెప్పారు. తర్వాత జ్ఞాన స్వరూపం, నా జ్ఞానం అనేక విధాలుగా ఉంది. ఉపాసనా రూపము, అలాగే ద్వైత రూపము, అద్వైత రూపము, అపరోక్షానుభవం, తనకన్నా ఇతరమైన దేవత మంత్రం ఏదో ఒకటి ఉన్నది అనుకోవటమే ద్వైతం, అది కూడా అసత్యమే. అయినప్పటికీ భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేతనే ఫలితం వస్తుంది కాబట్టి అవి కూడా ఫలితాన్ని ఇస్తాయి. తర్వాత జ్ఞానానికి ఫలం, విజ్ఞానం వల్ల శారీరక మానసిక దుఃఖాలన్నీ నశిస్తాయి. సుషుప్తిలో కూడా ఈ భావన కలుగుతుంది, కానీ సుషుప్తి తర్వాత మళ్ళీ దుఃఖం కలుగుతుంది, భయం కలుగుతుంది. అందుకే అది సమాధి స్థితి కాదు. అంటే సుషుప్తి అంటే మనం గాఢ నిద్ర అవస్థ, సమాధి స్థితి కలిగిన తర్వాత దుఃఖము భయము ఉండవు. అందుకే అద్వైతం పూర్తిగా తెలిస్తే ఇదే ఇది ఇది పాము ఇది తేలు అనే తేడాలు ఉండవు. అద్వైతం అవిద్యను నాశనం చేస్తుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత మోక్షానికి సాధనం, మోక్షం సాధించాలంటే తత్పరత్వం కావాలి. అది ఉంటే ఇతర సాధనలు ఏవి అవసరం లేదు. తత్పరత్వం అంటే దాని యందు శ్రద్ధ, మోక్షాన్ని సాధించి తీరుతాననే పట్టుదల, సాధించాలనే తీవ్ర జిజ్ఞాస, అది ఉన్నవాడికి బుద్ధిలోని నిర్మలత్వాన్ని బట్టి కొంచెం ముందు వెనకలుగా ఫలితం లభిస్తుంది. తర్వాత గురువాక్యం మీద శ్రద్ధ లేకపోవడం అవిశ్వాసం, కామవాసన చిత్తమౌఢ్యం. అవిశ్వాసం ఇది రెండు రకాలు, సంశయము విపర్యము అని. అలాగే చిత్తమౌఢ్యం అంటే బుద్ధి లేకపోవడం. దీనికి కేవలం సాధన ఒక్కటే మార్గం. సాధన ద్వారానే మనసు ఏకాగ్రత సాధించాలి. ఎవడు సాధకుడు, తత్పరత్వం ఉన్నవాడే సాధకుడు. సాధకులలో కూడా నా భక్తుడు సర్వపూజ్యుడు ఉత్తముడు, అతని సాధన ఫలించి తీరుతుంది. సిద్ధుడంటే దేహమే ఆత్మ అనే భావన అందరికీ సహజంగా ఉంటుంది. ఆ రకంగా దేహాత్మ భావన లేకపోవడమే సిద్ధి. ఇది చెప్పారు. ఈ విధంగా మనం అనుకోని డెఫినిషన్, ఉత్తమమైన సిద్ధి అణిమాది అష్టసిద్ధులు సాధించడం జరుగుతుంది అంటూ అవి కూడా ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడే మనం వాటి కోసం చదివాం. ఇప్పుడు ఇంకా బ్రహ్మరాక్షసుడి కథ అంటే, ఓ ఇద్దరు రాకుమారులు, రా వాళ్ళు ఇద్దరు కూడా జ్ఞానులే, కానీ రెండో వాడు ఇంకా చాలా జ్ఞాని అనమాట. ఆ జ్ఞాను లక్షణాలు వారి మధ్య తేడాలను దత్తాత్రేయుడు వివరించాడు. ఆ తర్వాత
పరశురాముడి సందేహాలు తీరలేదు. అందుకని ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టాడు దత్తాత్రేయుడు. అదేంటంటే, నిపాసా నదీ తీరంలో అమృతం అనే నగరం ఉండేది. ఆ నగరాన్ని రత్నాంగదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి రుక్మాంగదుడు, హేమాంగదుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ పెద్దవాడి పేరు పెద్దవాడు పండితుడు, చిన్నవాడు మహాజ్ఞాని. ఒకసారి వాళ్ళేమో వేటకెళ్ళారు. అలా వెళ్ళి కీకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎన్నో జంతువుల్ని వేటాడి బాగా అలసిపోయారు. అప్పుడు వాళ్ళకి బాగా దాహం వేసింది. అక్కడ ఒక సరస్సు కనిపించింది దూరంలో. అందుకని నీరు త్రాగుదామని ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు దాని వద్దని ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దానిని ఆశ్రయించుకుని బ్రహ్మరాక్షసుడు ఒకడు ఉన్నాడు. ఆ రోజుల్లో మగధదేశం పండితులకి పెట్టింది పేరు. అంటే అందరూ ఎక్కువ మంది పండితులు ఉండేవారు. అందులో వసుమంతుడు అనే పండితుడు ఉండేవాడు. అతడు సర్వశాస్త్ర పండితుడు, కానీ అహంకారి. శుష్క తర్కంలో మహానిపుణుడు. అనేక సభలలో పండితుల్ని జయించేశాడు. దాంతో మహా గర్విష్ఠి అయ్యాడు. ఒకరోజు రాజుగారి ఆస్థానానికి వెళితే రాజాస్థానంలో అష్టకుడు అనే ఒక పండితుడు ఉన్నాడు. అతడు వేదాంగ విధుడు, శాస్త్రవేత్త, ఉత్తముడు, నిగర్వి. అతన్ని వాదనకు ఆహ్వానించాడు వసుమంతుడు. ఇద్దరికీ వాదన మొదలైంది. అష్టకుడు చెప్పిన శాస్త్ర ప్రమాణమైన విషయాల్ని వసుమంతుడు ఏం చేశాడు? తర్కంతో ఖండించడం మొదలుపెట్టాడు. అష్టకుడిని అనేక విధాలుగా అవమానపరిచాడు, నిందించాడు. అయినప్పటికీ అతడు ఏమీ చలించలేదు. కానీ అష్టకుడి శిష్యుడైన కాశ్యపుడు తన గురువుగారి జరిగిన అవమానం భరించలేక కోపించి వసుమంతుడిని బ్రహ్మరాక్షసిగా పుట్టమని శపించాడు. దాంతో వసుమంతుడు తన తప్పు ఒప్పుకొని శాప విమోచనం చెప్పమని ప్రాధేయపడితే, నీ ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు కాశ్యపుడు. ఈ విధంగా బ్రహ్మరాక్షస అయిన వసుమంతుడు ఆ మర్రి చెట్టు మీద ఉన్నాడనమాట. ఆ చెట్టు దగ్గరికి రాగానే రుక్మాంగదుణ్ణి తనతో వాదించి గెలవమన్నాడు ఆ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్న వసుమంతుడు. సహజంగానే పండితుడైన రుక్మాంగదుడు, అతని పండితుడు కదా, అందుకని వాదనకు దిగాడు. కానీ అతని కుతర్కం, అంటే ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మనిషి కాదు, రాక్షసుడు కాదు. అందుకని నిలవలేక ఓడిపోయాడు. ఓడిపోయిన వాడిని అప్పుడు అతని తమ్ముడు హేమాంగదుడు రాక్షసుణ్ణి వారించి, అంటే ఇప్పుడు నేను ఇతన్ని భక్షించేస్తానంటాడు. అని ఆ భక్షించడానికి ఉపక్రమించిన టైంలో తమ్ముడు హేమాంగదుడు అంటాడు, మేమిద్దరం కలిసి ఇక్కడికి నీతో వాదనకు వచ్చాం. ఒకడు ఓడిపోయాడంటే సగం ఓడినట్లు, అంతేకాని పూర్తిగా కాదు. నన్ను కూడా ఓడించి మా ఇద్దరినీ కలిపి భక్షించు అన్నాడు. దానికి రాక్షసుడు ఏమన్నాడు? ఈ దొరికింది కూడా పోతుంది కాబట్టి మొదట ఒప్పుకోలేదు. తర్వాత మాత్రం అతను అడిగిన ప్రశ్నలకి హేమాంగదుడు గనక సమాధానం చెప్తే అతడి అన్నను చంపకుండా వదిలేస్తానని చెప్పాడు. సరే అని అప్పుడు హేమాంగదుడు ఆ నీ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. రాక్షసుడి రూపంలో ఉన్నటువంటి వసుమంతుడు. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఆకాశం కన్నా విశాలమైనది, పరమాణువు కన్నా సూక్ష్మమైనది ఏది అంటే బ్రహ్మరూపమైన సామాన్య చైతన్యము అని ఆయన సమాధానం హేమాంగదుడు చెప్తున్నాడు. దాని స్వరూపం ఏది? స్ఫురణ. అది ఎక్కడ ఉంటుంది? తనలోనే, తన స్వరూపంలోనే అని చెప్పాడు. ఒకే వస్తువు అతి విశాలము, అతి సూక్ష్మము ఎలా అవుతుంది? అన్నిటికీ ఉపాదాన కారణము అన్నింటా వ్యాపించి ఉంటుంది కాబట్టి అతి విశాలం. గ్రహించడానికి వీలు లేదు, అంటే అర్థం చేసుకోవడానికి కష్టం కాబట్టి అతి సూక్ష్మం, అంటే దాన్ని గ్రహించలేము మనసుతో. స్ఫురత్వం అంటే ఏమిటి? చైతన్యం. ఇంకా అతను ఆత్మ అంటే ఏమిటి? చిన్మాత్ర. చైతన్యం ఎక్కడుంది? బుద్ధిలో. దాన్ని పొందడానికి సాధనం ఏమిటి? ఏకాగ్ర చిత్తం. దానిని పొందితే కలిగే ఫలితం ఏమిటి అంటే జన్మరాహిత్యం. బుద్ధి అంటే ఏమిటి? అవ్యక్తమనే జడశక్తి ఆవరించిన చైతన్యము అని హేమాంగదుడు చెప్పాడు. రాక్షసుడు దాని ఏకాగ్రత అంటే ఏమిటి? దృశ్యానికి విముఖ్యమై స్వాత్మలో విశ్రమించడం. జన్మ అంటే ఏమిటి? దేహమే ఆత్మ అనే బుద్ధిలే జన్మ అంటారన్నాడు. చైతన్య ప్రాప్తి ఎందుకు కలగటం లేదు? అవివేకం వల్ల. దేనితో చైతన్యం పొందవచ్చు? ఆత్మతో. దేహాత్మ రూపమైన జన్మ ఎందుకు కలుగుతోంది? కర్తృత్వాభిమానం వల్ల, అంటే నేనే కర్తను అన్న భావన వల్ల. అవివేకం అంటే ఏమిటి? దేహమే ఆత్మ అనే భావం. ఆత్మ అంటే ఏమిటి? నీ స్వరూపమే ఆత్మ.
కర్తృత్వాభిమానం అంటే ఏమిటి? నేనే కర్తను అనే అభిమానం. అవివేకం దేనితో నశిస్తుంది? ఆలోచనతో. ఆలోచన ఎలా కలుగుతుంది? వైరాగ్యంతో. వైరాగ్యానికి కారణం ఏమిటి? విషయాలందు దోష దృష్టి. విచారం అంటే ఏమిటి? జిజ్ఞాసతో కూడిన దృశ్యాల పరీక్ష. వైరాగ్యం అంటే ఏమిటి? దృశ్యముల యందు రాగాన్ని వదలడం. దోష దృష్టి అంటే ఏమిటి? దృశ్యము దుఃఖ సాధనమని తెలుసుకోవడం. దేని వల్ల ఇవి కలుగుతాయి? దేవతానుగ్రహం వల్ల. దేవతానుగ్రహం దేని వల్ల కలుగుతుంది? భక్తి వల్ల. భక్తి ఎందుకు కలుగుతుంది? సత్సంగం వల్ల. దేవత ఎవరు? జగత్తును నియమించే పరాచితి. భక్తి అంటే ఏమిటి? త్రికరణాలను దేవతపై లగ్నం చేయటం. సత్పురుషులు ఎవరు? అంటూ ఇలాగా అతను అడుగుతూ ఉంటే, శాంతము దయా గలవారు. లోకంలో ఎప్పుడు భయంతో ఉండేవాళ్ళు ఎవరు? ధనవంతులు. ఎప్పుడు దుఃఖించేవారెవరు? పెద్ద కుటుంబీకులు. ఎప్పుడు దీనంగా ఉండేవారెవరు? ఆశ గలవారు. భయం లేనివాడెవడు? సంఘరహితుడు. దుఃఖం లేనివాడెవడు? మనసును జయించినవాడు. దీనుడు కానివాడెవడు? జ్ఞాని. ఎవరిని లోకంలో గుర్తించలేము? జీవన్ముక్తుణ్ణి. విదేహుడైనా కనబడేవాడెవడు? జీవన్ముక్తుడు. అంటే అతనికి విదేహుడైనా కనబడేవాడెవడు అంటే జీవన్ముక్తుడు అన్నాడు. నిష్క్రియుడైనా సక్రియుడెవడు? జీవన్ముక్తుడు. ఉన్నదేది? దృక్కు. లేనిదేది? దృశ్యం. అత్యంతము అసంభవమేది? లోక వ్యవహారం. దృశ్యమే లేదు కాబట్టి దృశ్య వ్యవహారం కూడా లేదు. ఈ రకంగా రాక్షసు ప్రశ్నలన్నింటికీ హేమాంగదుడేమో సమాధానం చెప్పేశాడు. అప్పుడు ఆ వాసువంతుడికి శాప విమోచనం జరిగింది. అప్పుడు దత్తాత్రేయులు ఇదంతా చెప్పి ఆ ఇంకా వసుమంతుడికి సందేహాలు ఉండిపోయి, అందుకని ఆయన హేమాంగదుడు సమాధానాలు కరెక్ట్గా చెప్పేశాడు కదా, శాప విమోచనం కూడా జరిగింది. ఆ తర్వాత ఇంకా వసుమంతుడికి కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉండిపోయాయి. అంటే ఏమడిగాడంటే, రాజపుత్ర ఏమన్నాడు, నీ ఇది అడుగుతా నిన్ను కొన్ని ప్రశ్నలు ఇంకా నేను అడగాలి, తెలుసుకోవాలి. నువ్వేమో నీ ఇంత జ్ఞాన స్థితిలో ఉండి ఈ లోక వ్యవహారాలన్నీ ఎలా నిర్వర్తించగలుగుతున్నావు అన్నాడు. నీకు ఇవేమీ అడ్డటం లేదా అంటే, బ్రాహ్మణోత్తమా, నిన్న అజ్ఞానం ఇంకా వదలలేదు. అసలు జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. ఆత్మస్వరూపమైనది, అజ్ఞానాన్ని నాశనం చేసే సోహం రూపమైన ప్రత్యభిజ్ఞా రూపమైనది. ప్రత్యభిజ్ఞ అంటే నిరంతరం ఆత్మస్థితిలోనే ఉండడం. లౌకిక వ్యవహారం ఆత్మజ్ఞానానికన్నా వేరైనదా, లేక ప్రత్యభిజ్ఞానానికన్నా వేరైనదా? ఒకవేళ లోక వ్యవహారం వల్ల ఆత్మరూప జ్ఞానం గనక నాశనమైతే అది కలలో కలిగే జ్ఞానం లాంటిదే అవుతుంది. అటువంటి జ్ఞానము మోక్ష సాధనం కాలేదు. అంటే ఈ విధంగా, అంటే నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు, మళ్ళీ ఆత్మజ్ఞానం ఎలా ఉన్నావు అంటే, అప్పుడు నువ్వు ఎంత, నీకేమో అసలైనటువంటి జ్ఞానం రాలేదని ఆయన తన యొక్క అంటే నిరంతరం అదే స్థితిలో ఉన్నవాడికి ఈ పనులన్నీ చేయడం ఏమీ కూడా ఆటంకాన్ని కలిగించవు అని చెప్తాడు. ఈ విధంగా ఆయన ఇంకా కొన్ని కొన్ని ఇలాంటివి, అంటే భ్ర భ్రమకు అభ్రమకు మధ్య గల భేదం నీకు తెలియటం లేదయ్యా అన్నాడు. అంటే అతను అడిగిన భ్రాంతి అని అంటే అప్పుడు చెప్పాడు, జ్ఞానుల వ్యవహారం భ్రమ కాదు, ఆకాశం నీలం రంగు కాదని దాని అది తెలిసినటువంటి దాని తత్వం తెలిసిన వాళ్ళకి కూడా అది నీలంగానే కనిపిస్తుంది. అంటే జ్ఞానికి కూడా ఇంద్రియాలన్నీ కనిపిస్తాయి, అంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. జ్ఞానికి లోకం కనబడదా అంటే 5 ఇంద్రియాలతో కనబడుతుంది. కానీ ఎలాగైతే పంచదార బొమ్మలన్నీ చిన్నపిల్లవాడికి ఆకారాలే కనిపిస్తాయి, పెద్దవాడికి ఆ బొమ్మల్లో ఉన్న పంచదారే కనిపించినట్టుగా అసలైన జ్ఞానికి అందులో ఉన్నటువంటి చిద్రూపమైనటువంటి అదే ఆత్మతత్వమే కనబడుతుంది. కానీ ఆ వస్తువులతో ఆయనకి ఏమీ కన్ఫ్యూజ్ అవ్వడు. అంటే పాము అని భ్రమించినా సరే తాడు తాడే, అది భ్రమ వల్లే పాము గాని నిజంగా పాము అవ్వలేదు. ఈ విధంగా ఆయన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. ఇంకోటి అడుగుతాడు, జ్ఞానులకి అసలు కర్మ ఎందుకు ఉండాలి, అది అసంభవం కాదా, జ్ఞానాగ్ని కర్మల్ని దగ్ధం చేస్తుంది కదా అని అడిగాడు. అప్పుడు జ్ఞానులందరికీ అపక్వము, పక్వము, హితోధికం అని 3 రకాలుగా కర్మలు ఉంటాయి.
పరిపక్వం పొందని కర్మను అపక్వ కర్మ అంటారు. కాలక్రమంలో పూర్తిగా పండిన కర్మను పక్వ కర్మ, జ్ఞానం కలిగిన తర్వాత చేసిన హితోధికం వీటిలో ఇది హితోధిక కర్మ అని, అది వాళ్ళకి కర్మలేవి అంటాం. అది ఇక్కడ చెప్పిన పాయింట్ అన్నమాట. అందుకని పక్వమైన కర్మనే ప్రారబ్ధ కర్మ అంటారు. అది లాగి విడిచిన బాణం లాంటిది, లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. అంటే ఒకసారి బాణం సంధించేశారు, అందుకని అలాగే పక్వమైన కర్మ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అందుకే ప్రారబ్ధ కర్మ అనుభవించాలి జ్ఞాని అంటాడు. కానీ ఆయనకి ఆ కర్మ అనుభవం, కర్తృత్వాభిమానం లేకపోవడం వల్ల ఆయనకి ఏ కర్మ అంటదు. అదే అజ్ఞానులైతే ఆ కర్మఫలాన్ని తప్పకుండా అనుభవించాలి అని. ఈ విధంగా ఆ వసుమంతుడు అనేటటువంటి ఆ బ్రాహ్మడు ఆయన శాపం వల్ల రాక్షసుడయ్యాడు. అందుకనే ఆయన రాక్షసుడైన ఆ జ్ఞానంతో ఆయనకి ఎవరైతే సమాధానం చెప్పేవాళ్ళు వస్తారో అప్పుడు శాప విమోచనం అవుతుందని అంటారు. ఈ విధంగా హేమాంగదుని సమాధానం వల్ల వసుమంతుని సందేహాలన్నీ తీరిపోయాయి. పరశురాముడి సందేహాలు తీరాయా, ఆ తర్వాత ఏం జరుగుతుందో అంటూ ఆ అంటే చెప్పాను కదా, రత్నాకరుడు అనే అతను శిష్యులు నారాయణ భట్టు వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, అంటే ఆ గురువు గారిని. అప్పుడు గురువు గారు వాళ్ళకి చెప్తూ ఈ కథ అంతా, అంటే ఏ విధంగా పరశురాముడు ఆ క్వశ్చన్స్ అడిగాడు, దత్తాత్రేయులు వారు ఎలా చెప్పారు, అంటే ఇప్పుడు అడుగు వసుమంతుడు కథ విన్న తర్వాత పరశురాముడు ఏమన్నాడు, గురుదేవా మీరు చెప్పిందంతా నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను, నా సందేహాలు తీరిపోయాయి, ఆ పరబ్రహ్మతత్వం నాకు తెలిసింది, అన్నింట్లోని ఉన్నది నా ఆత్మయే, అయినా బాగా గుర్తుంచుకోవడానికి మీరు చెప్పిన విషయ సారాంశం మళ్ళీ ఒకసారి వినిపించండి అన్నాడు. ఆ మాటలు విన్న దత్తాత్రేయుడు మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. పరశురామ, చిద్రూపమైన ఆత్మే నేను అనుకుంటున్నావు కదా, ఆ చిద్రూపమే పరమేశ్వరి, అందరికన్నా అధికమైనది, సంపూర్ణమైన శక్తి కలది, స్వాతంత్ర్యము గలది, ఆమెనే పూర్ణాహంతారూపిణి అంటారు. అంతటా వ్యాపించుంటుంది. ఆమెయే పరా అంటే తనకన్నా అధికమైనది ఏది లేనిది. ఈ పరాచితి దుర్ఘటైక విధాయిని అంటే ఘటన సమర్థురాలు. సృష్టి కాలంలో ఆ పరాచితి తనను తాను రెండుగా విభజించుకుంది. అవే ప్రకృతి, పురుషుడు, శివశక్తులు. ఆ శక్తి స్వరూపమే మాయ. ఈ మాయ వల్లనే త్రిమూర్తులు ఆవిర్భవించి ఈ జగత్తును సృష్టించారు. వీనిలో బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికారకుడు, రుద్రుడు లయకారకుడు. ఈ జగత్తంతా నిజానికి అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది. అసలు ఈ జగత్తే లేదు, అద్దంలో కనిపించే ప్రతిబింబము అద్దము వేరు కానట్లే ఈ జగత్తు పరమాత్మ కన్నా వేరుగా లేదు. అందుకే అంతర్బహిష్య తత్సర్వం అన్నారు. అంటే ఈ జగత్తు బయట కనబడే ఈ జగత్తంతా కూడా ఆ నారాయణ స్వరూపం, అంటే పరమాత్మ స్వరూపమే. ఈ రకంగా ఆ పరాచితి సదాశివుడు మొదలుకొని 84 లక్షల జీవరాశులతో కూడినట్టు ఈ చరాచర జగత్తుగా భాసిస్తున్నది. చూసారా, ప్రకాశిస్తోంది. రామా, నీకు దేహంలో అహం అనే భావన ఉన్నది, అయినా వివిధ ఇంద్రియాలతో వివిధ వ్యాపారాలు సాగిస్తున్నావు. అలాగే పరాచితి తాను పూర్ణాహంతకు ఆశ్రయమైనప్పటికీ పిపీలికాది బ్రహ్మ పర్యంతము, పిపీలికాది అంటే చీమ దగ్గర నుంచి పెద్దవాటి వరకు, బ్రహ్మ వరకు ఉన్న ఆ పూర్ణాహం భావాలకు ఆశ్రయంగానే ఉంది. తాను సంపూర్ణ జ్ఞాన స్వరూపమే అయినప్పటికీ పరిచ్ఛిన్న జ్ఞానాలన్నీ తనను ఆశ్రయించే ఉంటాయి. నువ్వు దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు దేహ రూపంతో రూపరసగంధాలని గ్రహించలేవు. అయినప్పటికీ ఇంద్రియాలతో తాదాత్మ్యం పొందినప్పుడు రూపాదులను గ్రహించగలవు. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా బ్రహ్మము మొదలైన స్తంభం వరకు గల పదార్థాలతో అభిన్నుడే అయినా బ్రహ్మాదుల శరీరాలతో తాదాత్మ్యం పొందినప్పుడు అన్ని పనులు చేస్తాడు. ఆ దేహాలలో ఉండి వారి పనులు చేస్తాడు. అంటే అందరిలో ఉండి, అదే అంటే నేను యంత్రారూఢాయ భ్రామయ అంటూ ఆ భగవద్గీతలో నేను అందరి జీవులలో వాళ్ళని తిప్పుతున్నాను, యంత్రం తిరిగినట్టుగా అని. నువ్వు సహజంగా నిర్వికల్పమైన చిద్రూపుడు, అయినా ప్రతిబింబాలను పోలిన దేహేంద్రియాలకు ఆశ్రయంగా ఉన్నావు. అలాగే ఆ పరాచితి సర్వాంతర్యామి. అందుచేత
ఏ పని చెయ్యదు. ఈ జగత్తంతా ఆమెలోనే లీనమై ఉంది. ఆ పరాచితి అందరూ అనుభవించే ఆనందాల పెద్ద ముద్ద. అందుకే అందరూ ఆ ఆనందాన్ని కోరతారు. ఆనందమే ఆమె స్వరూపం, అదే ఆత్మస్వరూపం కూడా. ఇది. అయితే ఇతను ఏమడిగాడు? పరశురాముడు, దేహము, జనులేమో దేహము, స్త్రీ, ధనము మొదలైన వాటిని కోరతారు, అవన్నీ ఆత్మే అవుతాయా అంటే, దేహము, స్త్రీ, ధనము వీటిని ఆత్మసుఖం కొరకు కోరుతున్నాం. వాటి కోసం వాటిని ప్రేమించటం లేదు. ఒకవేళ దేహాన్ని కోరితే స్వర్గ సుఖాల కోసం ఉపవాసాలు ఎందుకు చేస్తారు? సుఖరూపమైన ఆత్మని కోరతాం. ఆత్మ కోసమే మిగిలినవన్నీ మనకి ప్రియమవుతున్నాయి. అంటే మనకు తెలియకుండా మనందరం ఆత్మనే కోరుతున్నాం అని చెప్తారు. స్త్రీ, ధనము మొదలైన సుఖాలు ఆత్మ కన్నా భిన్నంగా భోగ్యాలుగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అవి భోక్త అయిన ఆత్మస్వరూపమే అనడం ఎలా కుదురుతుంది అని పరశురాముడు అడిగాడు. ఆకాశానికి కదలిక లేదు, అయినా ఒక కుండను తీసుకువెళుతూ ఉంటే అందులో ఆకాశం కదిలి వెడుతున్నట్లు కనిపిస్తుంది. చిదాత్మ మనకు జ్ఞేయం కాదు, అది స్పష్టంగా కనబడదు. శరీరాలతో పరిచ్ఛిన్నమైనప్పుడు ఆత్మయే వేద్యం అవుతుంది. అలాగే, అంటే వేద్యము అంటే తెలియబడేది అవుతుంది. అలాగే అభోగ్యమైన ఆత్మసుఖం స్త్రీ, ధనాది రూపమైన ఉపాధులతో పరిచ్ఛిన్నమైనప్పుడు ఆ ఉపాధుల వల్ల అది భోగ్యంగా కనిపిస్తోంది. అంటే పరిచ్ఛిన్నం అంటే ముక్కలుగా ఈ స్త్రీ వేరు, ధనం వేరు ఇలా మనం అనుకున్నప్పుడు మనకు అదే భోగ్య వస్తువు అయిపోతుంది. కానీ దాని వెనకాల అందరూ కోరేది ఆత్మతత్వాన్ని. ఆత్మసుఖాన్ని కోరుకుందే కానీ దుఃఖాన్ని కోరదు, ఆత్మ సుఖాన్ని కోరుకుంటుంది అనటానికి ప్రమాణం ఏది? ఆనందం అంటే స్త్రీ సుఖం కాదు, భోగభాగ్యాలు అంతకన్నా కాదు, అది ఆత్మానందం. ఆత్మ స్వరూపమే సుఖమైతే ఆత్మ ఎప్పుడు ఉండేదే కదా. ఇది పరశురాముడు అడుగుతున్నాడు. మరి ఆ సుఖం ఎప్పుడు ఎందుకు దొరకదు? శరీరంలోని షట్చక్రాలలో ధ్వని ఉంది, అయినా బాహ్య ధ్వనుల మూలంగా దాన్ని వినలేకపోతున్నాం. అదే చెవులు మూసుకున్నప్పుడు దాన్ని వినగలం. అలాగే దైనందిన కార్యకలాపాల్లో అనేక కోరికలు, కర్తవ్యాలు, వాసనలు, దుఃఖాలు ఉన్నాయి. వీటి మూలంగా ఆత్మసుఖాన్ని పొందలేం. అదే సుషుప్తి లేక సమాధి స్థితిలో ఆ సుఖాన్ని పొందగలుగుతున్నాం. మరి తమ ఆత్మే అయిన ఆ సుఖాన్ని అజ్ఞానులు ఎందుకని తెలుసుకోలేరు అని మళ్ళీ అడిగాడు. స్త్రీ వల్ల ఒకసారి, ధనం వల్ల ఒకసారి ఇలా సుఖాలు కలిగినప్పుడు స్త్రీ, ధనము విడివిడిగా కనిపిస్తాయి. అందుచేత వాటి వల్ల కలిగే సుఖాలు కూడా విడివిడిగానే ఉంటాయి. అవేవి శాశ్వతం కాదు, ఆత్మసుఖమే శాశ్వతమైనది. ఈ విషయం తెలియని అజ్ఞాని ఆత్మసుఖాన్ని పొందలేడు. ఏదీ లేదు అనేది ఎందుకు ప్రమాణ సిద్ధాంతం కాదు? జగత్తు ఉన్నది అనటానికి ఒక జ్ఞానం ఉండాలి, లేదు అనటానికి కూడా జ్ఞానం ఉండాలి. అది ఎందుకు లేదో చెప్పాలి. అందుచేత ఈ జగత్తులోనే ఉంటూ జగత్తే లేదంటే తానే లేనివాడు అవుతాడు. అద్వైతం అంటే ద్వైతాన్ని నిషేధిస్తున్నారు. అసలు ద్వైత స్వరూపం ఏమిటి? ద్వైత రూపమైన జగత్తు దర్పణ ప్రతిబింబం లాంటిది. దర్పణంలో ఉన్న ప్రతిబింబాన్ని సత్యమని గాని అసత్యమని గాని అనలేము. జగత్తు కనిపిస్తోంది, అందుకని అది అసత్తు కాదు, నశిస్తుంది. అందుకని సత్తు కాదు. అందుకే జగత్తు అనిర్వచనీయమైంది. జగత్తు త్రికాల సత్యం కాదు, పరమాత్మ స్వరూపమే జగత్తు. అంతేకాని వేరు కాదు. పరమాత్మ, జగత్తు వేరువేరు అనటమే ద్వైతం. ఆ రెండు ఒక్కటే అని చెప్పటమే అద్వైతం. ఈ విధంగా ఆ ప్రశ్నలకు సమాధానం. ఇక్కడ పరశురామ, ఇక్కడ ఉన్నది పరాచితి ఒక్కటే, ఆమె త్రిపురాదేవి. ఆమె పరబ్రహ్మ స్వరూపిణి, సృష్టి స్థితి లయకారిణి. అది ఆది మధ్యాంతరహిత కర్మ పరిపక్వం కాని జీవులకు తిరిగి జన్మనిచ్చి వారికి కూడా ఆత్మస్వరూపం తెలియచేయాలనేదే ఆమె సంకల్పం. అందుకే ఈ సృష్టి జరుగుతోంది. జీవులు వారి వారి కర్మానుసారము స్వర్గ నరకాలు అనుభవించి కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇక్కడ జన్మిస్తారు. జన్మలలో మానవ జన్మ దుర్లభమైనది, అందులోనూ బ్రాహ్మణ జన్మ మహాదుర్లభమైనది. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు సత్కార్యాలనే చెయ్యాలి. ముందుగా కామ్యకర్మలు చెయ్యాలి, తద్వారా మనసు నిశ్చలమవుతుంది. ఆ తర్వాత నిష్కామ కర్మలు చెయ్యాలి, తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. దీనికి పూర్వజన కృతం కావాలి, మంచి గురువు లభించాలి. వీటన్నింటినీ మించి స్వస్వరూప జ్ఞానం కావాలి అనే పట్టుదల కావాలి. ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం జరిగిందో అప్పుడు అతడి బంధాలన్నీ తెగిపోతాయి. బంధనాల నుండి విముక్తుడు కావటమే ముక్తి. అదే మోక్షం అంటే జీవాత్మ పరమాత్మలో లీనం కావటం. ఇది విన్న తర్వాత కూడా ఇంకా మోహం పోలేదు అంటే వాడు వట్టి మూర్ఖుడు.
అన్నమాట. వాడు కఠిన శిల లాంటి వాడు, వాడికి ఇంకా జ్ఞానం రాదు. త్రిపుర రహస్యాన్ని ఒకసారి విన్నంత మాత్రానే జ్ఞానం కలుగుతుంది. మందబుద్ధి 2 సార్లు వింటే చాలు. పరశురామ, దీనిలోని జ్ఞానము, సాధన, ఫలితము అన్నీ పూర్తిగా నీకు వివరించాను. దీన్ని విన్నంత మాత్రం చేతనే విజ్ఞానం కలుగుతోంది. రాస్తే బాహ్యేంద్రియ దోషాలు పోతాయి. ఎప్పుడు దీన్ని చదువుతూ ఆ పరాచితే నేను అని భావించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది. కాబట్టి నువ్వే పరమేశ్వర స్వరూపం అని భావించి మోక్ష మార్గంలో చరించు అని దత్తాత్రేయులు వారు చెప్పారు. ఇక్కడితో త్రిపుర రహస్యం యొక్క ఆ జ్ఞానకాండ సంపూర్ణంగా అయిపోయింది. అంటే నేను లిమిటెడ్ టైంలో చెప్పడానికి ప్రయత్నించాను. ఇదండి. అంటే ఇందులో ఇదంతా కూడా చాలా, అసలు ఇంకా ప్రతి వాక్యము ఇందులో చాలా ముఖ్యమైనవి. అంటే ఈ వాక్యం మనం పట్టించుకోక్కర్లేదన్నది ఇందులో లేదు. అంత గొప్ప గ్రంథం అన్నమాట ఆ త్రిపుర రహస్యం. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి? ఇది నాకు ఒక ఆమె అమెరికా, ఇది ఇప్పుడు దొరుకుతుందండి. ఎక్కడంటే రమణాశ్రమంలో అమ్ముతున్నారు. ఆహా, ఏమని పేరు? అంటే నేను ఇప్పుడు ఏంటంటే బ్రీఫ్ గా ఉన్న పీడిఎఫ్ చూసి చెప్తున్నానండి. నేను గ్రూప్ లో మాత్రం ఆ, అంటే ఆ పుస్తకం అంటే డీటెయిల్డ్ గా ఉన్న పుస్తకాన్ని ఆ, 1-2 సార్లు బోధపరిచాను. ఈ పుస్తకం చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి ఇందులో. అయితే ఆ పుస్తకం పేరు నా దగ్గర ఇంగ్లీష్ లో ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది దగ్గరికి వచ్చింది. అది నేను, మీరెవరు అడుగుతున్నారు? రమణయ్య గారు, రమణ గారు, ఆహా, నరసాపురం. ఆహా. అయితే ఆ, ఇది ఇప్పుడు నేను చెప్తున్నది పీడిఎఫ్ చూసి చెప్తున్నానండి. ఎందుకంటే నాకు దృష్టికి కొంచెం ఎఫెక్ట్ ఉంది. ఆ పెద్ద అక్షరాలు ఉంటే గానీ కనబడదు. అందుకని నేను పీడిఎఫ్, ఎన్నో పీడిఎఫ్లు ఉన్నాయి. తెలుగులో కూడా ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అందుకనే సకల శాస్త్ర సారము ఉందని అంటున్నారు. ఇందులో ఉన్న కంటెంట్ అలాంటిది. కానీ దత్తాత్రేయుల వారు గనక చక్కటి కథల్లో మనకి ఆ శాస్త్రాన్ని చక్కగా బోధించారు. దత్తాత్రేయులు పరశురాములు గారి సంవాదం. అవునండి. ఆ పరశురాముడు మనలాగే అతనికి వచ్చిన సందేహాలు అడుగుతూ ఉంటే అవి మన సందేహాలు కూడా తీరుతున్నాయి ఆయన వల్ల. ఈ పుస్తకంలో దీనికి మన ఇంకా చాలా డీటెయిల్డ్ గా మనం చదువుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఆ సమయం ఇక్కడ మనకి తక్కువగా ఉంది కనుక అంటే నేను కొన్ని పాయింట్సే మీకు చెప్పాను అనమాట. అంటే పాయింట్లు అంటే వీలైనంత వరకు అన్ని విషయం మెయిన్ పాయింట్స్ అన్ని ఉన్నాయి. అయినా కూడా ఆ ఈ ఈ ఈ వాక్యం ఇందులో అక్కర్లేదన్నది ఉండదు. దీనికి మన రీసనబుల్ సొసైటీకి కనెక్షన్ ఏమిటి? అంటే అన్రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. ఇంకోటి ఏంటంటే మన ఆ ఆత్మతత్వం యొక్క మేడం కి చెప్పిన ఫస్ట్ ప్రపోజిషన్ లో ఆ 3 ప్రపోజిషన్స్ ఇందులోకి వచ్చాయి. ఏవి అలాగే సృష్టి, ఆ అంటే మనకి సీక్రెట్ డాక్టరీన్ లో నేను అంతా చదవలేదు కానీ చదివిన దాంట్లో సృష్టి అంటే ఏ విధంగా జరిగింది, ఆ అలాగే ఆ మనిషి అంటే ఇవల్యూషను, అవన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగానే మనకి ఇక్కడ కూడా ఆ ఆత్మతత్వంలోంచే బ్రహ్మ, ఆ ఆ తర్వాత బ్రహ్మలోంచి మా సంకల్పంతో ఆ బ్రహ్మలోంచి మొత్తం ఈ పంచభూతాలు, వాటిల్లోంచి జగత్ ఎలాగా, ఇదంతా ఇందులో ఉన్నట్టుగానే మనకి అక్కడ కూడా ఉంటున్నాయి. అందుకని అక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం కూడా చెప్తారు ఈ పేర్లతోటి. ఈ విధంగా అంటే మనకి అన్రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద హూ ఎమ్ ఐ అంటే ఆ ఆత్మతత్వం యొక్క ఇది, ఇవన్నీ కూడా మనకి థియాసఫీవే కదండి. థియాసఫీ ఇస్ నథింగ్ బట్ ద డివైన్ విజ్డమ్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద డివైన్ విజ్డమ్.
దేహమే ఆత్మ అనే ఐడెంటిఫికేషన్ కి అదే కృష్ణమూర్తి గారు చెప్పింది కూడా చాలా వరకు ఇందులో మనకి వచ్చాయన్నమాట. ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ కథలాగా ఉంది. ఉమ్. ఇందులోనండి ఇందాకలా ఆనంద్ కుమార్ గారు అన్నట్టుగా మిగతా ఏ ఖండాలు, ఈ రెండు ఖండాలు ఏవో ఉన్నాయి కానీ జ్ఞానఖండం అన్నదే ప్రచారంలో ఒక వచ్చిందనమాట. అందుకని అదే మనకి కూడా కావాల్సిందేను. లక్ష్మి గారు ఈ రికార్డింగ్ అప్లోడ్ చేయరా? రికార్డింగ్ ఆగిపోయిందా? ఆ, ఏమంటున్నారు రికార్డింగ్? రికార్డింగ్ తాలూకుది తర్వాత మన గ్రూప్ లో పెడితే బాగుంటది అందరూ వచ్చి వింటారు. అంటే నాకు ఇది ల్యాప్టాప్ లో రికార్డింగ్ అయింది. దీన్ని ఎలా పెట్టాలి నేను ఎవరినైనా అడుగుతాను. నేను సెల్లో రికార్డింగ్ కాదు ఇది. అదే ల్యాప్టాప్ లో రికార్డింగ్ షేర్ చేయొచ్చు. మ్హూ. అది తెలిసిన వాళ్ళ చేత చేయిస్తే మన గ్రూప్ లో బాగుంది. ఓకే అండి, ఆడియో ఒకటి పెడితే సరిపోద్ది. అలాగే నేను అడుగుతాను అలాగే. నాకు తెలిసిన ఒక అబ్బాయిని. ఈ విధంగా ఈ త్రిపుర నమస్కారం రహస్యం లక్ష్మి. అండి చదువుతున్నంత చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి గారు నమస్కారం అండి. నేను కిరణ్ కుమార్ అండి, విశాఖపట్నం నుంచి. నమస్తే అండి. విశాఖపట్నంలో ఇది మార్నింగ్, అది యాక్చువల్ మార్నింగ్ కూడా ఇది అయిందండి సిరీస్ లెక్చర్ అది. అయిందండి. మన దానికి కామేశ్వరరావు గారు, ఆనంద్ కుమార్ గారు వీళ్ళు వచ్చారు. అచ్చా అచ్చా. ఓకే ఓకే. అంటే మార్నింగ్ నేను మిస్ అయ్యాను. సో ఇప్పుడు మీరు జ్ఞానకాండం గురించి చెప్తున్నారు అయితే దాంట్లో త్రిపుర రహస్యంలోనే. ఉన్నదే జ్ఞానఖండం. మనందరికీ మిగతా ఖండాలంతా మనందరికీ అవైలబుల్ గా ఉండవు. ఈ జ్ఞానఖండమే బయటకు వచ్చిందనమాట. అదే మనకు కూడా మన జీవితానికి హెల్ప్ అయ్యే ఖండం. ఓకే 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 అందులో ఓకే. పొద్దున్నంతా కూడా ఆత్మతత్వాన్ని ఎలాగా అని ఆ హేమచూడు అనే రాజుకి హేమలేఖ అని తన భార్య గురువుగా అన్ని బోధిస్తుంది అనమాట. అంటే ఆయన సాధన ఓకే. చేస్తున్నప్పుడు ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే అవన్నీ కరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఉమ్, ఉమ్. ఓకే. అది సో ఇప్పుడు మనం ఆ, దాంట్లోనే నెక్స్ట్ పార్ట్ చెప్తున్నామండి. దాంట్లో నెక్స్ట్ పార్ట్ అన్నమాట. అది అన్రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. ఓకే ప్లీజ్. ఓకేనండి. ఓకే. ఇందాక మీరు చెప్తూ ఇది ఈ, పరశురాముడు దత్తాత్రేయుడు ఒక సంవాదం అన్నట్టు కూడా చెప్పారు కదా. అవునండి. ఓకే దత్తాత్రేయులు వారి థ్యాంక్ దగ్గరికి యూ. పంపిస్తారు పరశురాముడిని. అప్పుడు పరశురాముడు దత్తాత్రేయుల దగ్గర తెలుసుకుంటారు. తెలిసి ఇది ఇదంతాను. ఓకే సరేనండి. ఒకసారి ఆ, ఈ త్రిపుర రహస్యం గురించి ఐ మీన్ లలిత త్రిపుర సుందరి దేవి గురించి కూడా వర్ణిస్తుంటారు. శ్రీ శక్తి గురించి కూడా మాట్లాడుతుంటారు దాంట్లోనే. అంటే అంటే ఇక్కడ అమ్మవారు ఏంటండి టూ సింబాలిక్ అండి. ఆరిజన్ అనేది ఇక్కడ ఆ, అని త్రిపురాదేవి అని అంటే కూడా ఆ పరమాత్మ తత్వం, అదే దాన్ని అంటే ఒక ఒక రూపంగా అలాగా ఇచ్చారనమాట. ఆవిడ అంటే ట్రూ ఆరిజిన్స్ అంటే త్రిమూర్తులకు కాడ ఆవిడే ఆరిజిన్ అన్నట్టుగా అంటే సంథింగ్ సింబాలిక్ గా అన్నిటికీను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఆవిడ అంటే ఇక్కడ ఏంటి, ఆ ఆ ఆ పరబ్రహ్మ స్వరూపం ఒకటే. దానికి రూపంగా అయితే త్రిపురాదేవి అంటున్నాం అంతే. ఓకేనండి. ఓకే రైట్. ఓకే మేడం, కంటిన్యూ చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి. అదే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాట్లాడతారా? అది అంటే ఇందులో చాలా అంటే మనకి ప్రతి వాక్యం కూడా చాలా హెల్ప్ అవుతుంటుంది. అంటే చదువుతూ ఉంటే మన దాని మీద మననం చేస్తే ఈ ఈ పుస్తకం మన లైఫ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే చెప్పాలంటే అన్రియల్ థింగ్స్ అన్ని రియల్ అని జీవిస్తున్నాం అంటూ ఈ మోహం అవి తగ్గే పరిస్థితి వస్తుంది. అంటే వీటి కోసమే మనం జీవితం అంతా శ్రమిస్తూ ఉంటాం. వేటికైతే సారం లేదు, నిస్సారమైన దానికే మన జీవితం అంతా మన తెలివితేటలు, శక్తి, టైము అన్ని వెచ్చించేస్తున్నాం. ఇది తెలుస్తున్న కొద్దీ మనం వెళ్తున్న దారి రైట్ కాదని ఆటోమేటిక్ గా మన జీవితంలో ఒక రివల్యూషనరీ చేంజ్ వస్తుంది.
అంటే చేసే పని అది రైట్ వే ప్లే. ఇంతకాలం మనం ఎంతో శ్రద్ధతో ధనం ఆర్జించి మరొకటి చేస్తున్నారంటే అది కాదు సుమా అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కడో మనకు అదే నిత్యం అని ఉండబట్టే కదా పట్టుకుంటున్నాం. అది కాదు అని ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో ఆటోమేటిక్ గా వాటి మీద లక్ష్మి గారు టైం 1 minute ఉన్నట్టుంది, ఆ, కంటిన్యూ చేద్దామా? చాలు. ఇంకా ఈ సెక్షన్ తో ఎవరు డౌట్స్ అడిగితే మనం కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఈ సెక్షన్ తోటి క్లోజ్ చేద్దాం. అదేదో డిసైడ్ చేయాలి, ఎందుకంటే 1 minute ఉన్నట్టుంది. రామన్న గారు, ఆ, మా మా హలో. మా సొసైటీ మేము పంపించేసాం యాన్యువల్ రిపోర్ట్. అదే నేను మీకు రిప్లై ఇస్తాను, చూసి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. ఎప్పుడైతే మనకి ఇంకా కంటిన్యూ చేయవలసిన అవసరం ఉన్నది అంటే నేను చెప్పాల్సినది చాలా వరకు అంటే బ్రీఫ్ గా చెప్పడం వల్ల అయింది, లేకపోతే ఇంకా కంటిన్యూ అవును అండి సార్. అంటే మీరు కంటెంట్స్ ఎవరైనా ఏమున్నాయో ఏంటండి కంటెంట్స్ ఏమున్నాయో మాకు చెప్పారు. కంటెంట్సా? దాంట్లో ఏమేమి ఉన్నాయో మాకు చెప్పారు మీరు అంటున్నాను. అంటే చాలా వరకు అవి ఏదైతే సారమో నేను చెప్పాను మీకు మెయిన్ అదే పాయింట్. అదే లక్ష్మి గారు మీరు చెప్తున్నారు కదా స్క్రీన్ షేర్ చేయగలరా? అంటే పీడిఎఫ్ అన్నారు కదా, ఆ పీడిఎఫ్ స్క్రీన్ లో షేర్ చేయగలరా అంటే చెప్తున్నప్పుడు? నేను ఒకటి గమనించానండి, ఇప్పుడు నాకు పంపించిన పీడిఎఫ్ నేను త్రిపుర రహస్యం మా గ్రూప్ లో నేను అప్పుడు 23 మంది వచ్చేవారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా ఉందండి. అది దొరికితే ఇంగ్లీష్ అయినా మీరు అసలు రమణాశ్రమం నుంచి ఆ పుస్తకం తెప్పించుకుంటే బాగుంటుంది. ఈ పీడిఎఫ్ ఇప్పుడు పీడిఎఫ్ చాలా బ్రీఫ్ గా ఉంది, బాగా అంటే ఇంకా డీటెయిల్డ్ గా లేదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే ఓకే ఓకే, రైట్. అది ఆ పుస్తకంలో చాలా డీటెయిల్డ్ గా ఉందండి. ఇంగ్లీష్ లో ఉన్నది, తెలుగులో కూడా ఉంది. నా దగ్గర ఇంగ్లీష్ లో ఉంది. ఓకే, ఇంగ్లీష్ అని తెలియని పర్వాలేదండి, ఇంగ్లీష్ అన్నా కానీ ఓకే. ఆ అయితే పుస్తకం మీరు రమణాశ్రమం రమణాశ్రమం బుక్ నుంచి బాగుంటా? ఓకే, రైట్. అదే అదేనండి, అందులో చాలా బాగా ఉంది. ఇది ఇంకా ఎందుకో బ్రీఫ్ చేసేసారు. అందులో నుండి ప్రతి చాప్టర్ లో వాళ్ళు ఎందుకు క్వశ్చన్ ఆన్సర్ అడిగేవారు, వై హీ బిహేవ్ లైక్ దిస్ అంటూ దానికి ఆన్సర్ చెప్పడం, అలాగా ప్రతి చాప్టర్ కి ఇచ్చారు. దాని ఓకే. అంతరార్థం ఏమిటి అలాగా. అందుకని ఇంకా డీటెయిల్డ్ గా ఉంది. నేను 2-3 సార్లు మా గ్రూప్ లో చెప్పానండి ఈ పుస్తకం. ఇది చాలా అసలు నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే నెంబర్ 1 ఈజ్ ద అన్రియాలిటీ ఆఫ్ ది వరల్డ్. ఓకే, ఎస్, రియాలిటీ అది మెయిన్ థింగ్. అంటే అది ఎలా సబ్స్టాండ్ చేశాడు అనేది త్రిపుర రహస్యం అనేది. ఓకే, సరేనండి. అయితే పీడిఎఫ్ ఒకసారి నేను ట్రై చేస్తాను, బుక్ గురించి ట్రై చేస్తాను. బుక్ కోసం చూడండి. ఈ రమణాశ్రమం బుక్ పీడిఎఫ్ గురించి. మొదటి చదివితే కష్టం, మీరు డీటెయిల్డ్ గా ఉన్నది చదవండి, అది చాలా బాగుంటుంది. ఇంకా బాగుంది అది. ఈ పీడిఎఫ్ లో చాలా బ్రీఫ్ గా ఇచ్చారు, ఇతను ఎవరో పార్థసారథి ఏదో. బట్ ఆ రమణాశ్రమం పుస్తకం చాలా బాగుంది. ఓకేనండి, ఓకే, రైట్, థ్యాంక్ యూ. వీలైతే రికార్డింగ్ ఒకసారి షేర్ చేయండి. ఐ మీన్ అలాగే నాకేంటంటే టెక్నాలజీ అంత ఇదిగా అంటే నేను మామూలు సెల్లో అది షేర్ చేయడం వచ్చింది, కానీ నేను అడుగుతాను, నేర్చుకుని మీకు చెప్తాను, నేను పే చేస్తాను. అంటే మీకు ఇంకెవరు ఓకేనండి. అడిగారు ఇందాక? రమణ రమణ గారు గారు, అడిగారు, టీవీ రమణ గారు. టీవీ రమణ గారు. ఓకే. ఈ పుస్తకం మేము ఒక 15 రోజుల పైన చెప్పుకున్నామండి, అంత డీటెయిల్డ్ గా దీని మీద డిస్కషన్స్ అన్ని. ఈ పుస్తకం అలాంటి అంటే ఎంతో మన లైఫ్ కు ఉపయోగపడే పుస్తకం. అవును, అదే చాలా చాప్టర్స్ ఉంటాయి కదంటే చాప్టర్ వైజ్ మనం డిస్కస్ చేయలేమా డీప్. ఇప్పుడు మనకి 1.5 hours అని అంటే అది చాప్టర్ వైజ్ అవ్వదండి. అలాంటప్పుడు ఒక 2-3 చాప్టర్స్ అవుతాయి.